రెండేళ్ల నమ్మకం ఆంధ్ర రాష్ట్రానికి అమ్మకం అన్న విధంగా చంద్రబాబు, లోకేష్లు వ్యవహరిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద డీఎస్సీ అక్రమాలపై 3వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, సూలూరుపేట పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో నమ్మకం పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. తండ్రి కొడుకులు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందన్నారు. క్రీడల పేరుతో దొంగ జీవోలు సృష్టించి లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. ప్రభుత్వం ముందు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నారని, వారు తోలుమందాన్ని తగ్గించేలా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. నిజాలు మాట్లాడుతుంటే పోలీసులను వెంటబెట్టుకుని దౌర్జన్యాలు చేయడం సిగ్గుచేటన్నారు. దమ్ము ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి రావాలని కాకాని సవాల్ విసిరారు. తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ, పేపర్ లీక్ విషయంలో కేవలం ఆరోపణలు రావడంతోనే సంబంధిత కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారని, అలాంటివి డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేటతెల్లం అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, లోకేష్లు ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, పాదర్తి హర్నాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, దబ్బల శ్రీమంత్ రెడ్డి, నాయకులు బైనా మల్లికార్జున్ రెడ్డి, పేటా చంద్రారెడ్డి, చదలవాడ కుమార్, ఈదా రత్నశ్రీ, దారా రవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అమ్మకం అయిపోయింది అని చెప్పి అన్ని విధాలా మాట్లాడుకున్నట్టే ఈ డిఎస్సికి సంబంధించి కూడా అపాకొడుకుల అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దోచుకొని లక్షలాది మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు. 400 మందిని దొంగతనంగా నువ్వు నింపేసిన తర్వాత ఈ రోజు ఆ జీవోను రద్దు చేసి, అంటే నువ్వు తప్పు చేశావు, ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకాలు పూర్తి చేశావు, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చావు, కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లావు. ఈరోజు మరలా నువ్వు వాటిని జీవోను రద్దు చేసి ఇక మీదట జరగబోయేటువంటి వాటికి మాత్రం పోటీ పరీక్ష రాయాలి అని అంటే, మొన్న జరిగినటువంటి వాటికి మినహాయింపు ఇవ్వడానికి మీ అబ్బా కొడుకుల అవినీతి కారణమా లేదా అనేటువంటిది స్పష్టం చేస్తున్నటువంటి, నాకు సంబంధం లేదన్నట్టుగా, ఏమీ పొరపాటు జరగలేదన్నట్టుగా, అసలు ఎక్కడా కూడా మోసాలు లేవు మీరు మాట్లాడేటువంటివని ఈరోజు 3 రోజులుగా రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేస్తుంటే, అనేక రకాలైనటువంటి నిరసన దీక్షలు చేపడుతుంటే ఈ ప్రభుత్వానికి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. ఇలా ఉన్నటువంటి లోకేష్కి చెమ కుట్టినట్టా లేదు అంటే మీ తోలు ఎంత మందంగా మారిపోయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం వాడైనా సరే పోలీసు వాళ్ళు లేకుండా దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడితో కలబడి చూడమనండి, దాని వ్యవహారంగా చేసి చూపిస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన బిడ్డలను చదివించాలంటే ఎంత కష్టపడతాం, వాళ్ళు కూడా రాత్రి పగుళ్ళు కష్టపడి రకరకాల కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఎంతో వ్యయ ప్రయాసాలు పోసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారు. అలాంటి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోతే సో ఎంత బాధ ఉంటుంది. ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు అంధకారమైందని వాళ్ళ బాధలకి వర్ణాతీతం. ఇవన్నీ కూడా నిబద్ధతతో ఎగ్జామ్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకొకటి, సరే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసుకున్నారు, వాళ్ళే ఎగ్జామ్ రాసుకున్నారు, మొదటి ర్యాంకులు సంపాదించుకున్నారు. తీరా మెరిట్ లిస్ట్ ఏదైతే అన్ని కలెక్టర్ ఆఫీసుల్లోనో డిస్ప్లే చేయాలో అది చేయలేదు. తర్వాత ఎప్పుడైతే ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైందో అప్పుడు దానికి ఉండాల్సినటువంటి నిబంధనలని సడలించుకున్నారు. ముందు ఏమని ఉండేది, దాదాపుగా 12 సంవత్సరాలుగా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చే ప్రతి ఉద్యోగం కూడా ఆ అభ్యర్థి మినిమం ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. వీళ్ళు ఏమైనా రూల్ చేంజ్ చేసుకున్నారు, క్వాలిఫై అవ్వాల్సిన పని లేదు, ఎగ్జామే రాయాల్సిన అవసరం లేదు. దానికి తగు విధంగా జీవోలు రిలీజ్ చేసుకొని దాదాపుగా 384 ఉద్యోగాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని సెలెక్టెడ్గా మళ్ళీ యథాస్థానంలో
ఆ రూల్స్ ఎలా ఉన్నాయో అలా పెట్టేశారు. అదే జీవో కంటిన్యూ అయినా కూడా ఎవరైతే నష్టపోయినటువంటి విద్యార్థులు కోర్టుకు వేసుకొని ఆ జీవో క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నియామక ప్రక్రియ స్టార్ట్ చేసుకొని ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అది కూడా అవకాశం కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సో ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ ఎగ్జామ్, దీనికి సంబంధించినటువంటి మినిస్టర్ని నారా లోకేష్ గారు రిజైన్ చేయాలా లేదా? ఇదే ఆరోపణలు వచ్చినటువంటి కేంద్ర మంత్రి రిజైన్ చేశారు కదా. మరి ఇంత క్లియర్గా ఇంత రూల్స్ వైలేట్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఎందుకు రిజైన్ చేయకూడదని మనందరం డిమాండ్ చేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.